ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. శ్రావ్య అనే 24 సంవత్సరాల అమ్మాయి నిన్న ఈ పోలీస్ స్టేషన్ పక్క గల్లీలోనే తను నివసిస్తూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మనుషులు రోజు రోజుకి మృగాలుగా మారుతున్నారన్నదానికి, వారి ఆలోచన దారుణమైన ఘటనలకు పాల్పడేలా చేస్తుందన్నదానికి ఇది నిదర్శనం. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఎంత ధైర్యం వచ్చింది నా బిడ్డ ఇప్పుడు లోపల కనిపిస్తున్నటువంటి రక్తం ఒక 24 సంవత్సరాల శ్రావ్యది. ఒక అమ్మాయికి అంత దారుణంగా కళ్ళపై, తన ముఖంపై దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు చేసింది ఎవరు? శ్రావ్య ఏ ఇంట్లో అయితే రెంట్గా ఉంటుందో ఆ ఇంటి ఓనరే ఉన్నారు. ఏం జరిగింది? ఆ పిల్ల జిమ్కి పోతుందంట పొద్దున, నాకు తెలియదు. జిమ్కి పోయి పైకి ఎక్కింది. పైకి ఎక్కినాక పెంట్ హౌస్లో ఉంటాడు ఒక ఆయన, ఒప్పర్ పని చేస్తాడు ఆయన. కిందికి దిగుతున్నాడు, ఈ పిల్ల పైకి ఎక్కుతుంది. మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా దిగుతుంటే ఈడు పైకి ఎక్కుతున్నాడంట. పెద్దగా అరిసింది. అందరు వచ్చిండ్రు. పైకి పోతే నేను అడిగి ఏమైతుందంటే, ఏమో ఆ పిల్లని ఏమంటున్నాడో ఏమో, ఆ గొంతుకు వస్తున్నాడు. కిటికీలు పక్కల కొట్టిండ్రు. తలుపు కొడితే తీయలే. పైన పెంట్ హౌస్ పిల్లగాడు పోలీస్ స్టేషన్ ఉరికి పోలీసులను పట్టుకొచ్చిండ్రు. ఆ అద్దాలు పలగొట్టిన తర్వాత లోపల దాడి చేస్తున్నాడు. ఇట్లా స్క్రూ డ్రైవర్ తోనే కంట్ల గుచ్చేసి చూసిండట. అబ్బా, ఇక్కడ తప్పెవరిది? రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టులాడుతున్న శ్రావ్య అసలు ఏం చేసింది? ఎందుకు అంత దారుణంగా మణికంఠ తనపై దాడి చేసే ప్రయత్నం చేశాడు? ఇందాకే శ్రావ్యని లోపలికి వెళ్ళి చూసి తనతో మాట్లాడి రావడం జరిగింది. తను ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యేదంట, నన్ను చూసేదంట. చూసి గుర్తుపట్టి నాతో చెప్తుంది, నా తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మ్యారేజ్ అయింది, అయిపోయింది, మేము విడాకులకు పెట్టుకున్నాము. అది నచ్చకుంటే విడాకులు ఇంకా రాలేవు, వచ్చేది ఉండే. వీణ పెళ్లి చేసుకుంటా అని ఎంట పడుతుండు. అంటే వీళ్ళిద్దరి పరిచయం ఎక్కడిది? చిన్నప్పటి నుంచి పక్క పక్కనే ఉన్నాము. 16, 17, 18 ఏళ్ళ దాకా ఒక దగ్గరనే ఉన్నాము. రిలేషన్నే ఉండే కానీ ఆ చెల్లెనే పిలుస్తుండే కానీ ఇంత దారుణానికి కూడా పడతాడని మాకు తెలియదమ్మా. మేము పొద్దున పోతే రాత్రికి వస్తాము, డ్యూటీకి పోయి మేము ఏది ఉండదు. పిల్ల 10 గంటలకు పోతా, నేను 7 గంటలకే పోతా. మాకేమి తెలివయమ్మా, వాడు ఎట్లేంట పడ్డాడో వాని మనసులో ఏం పెట్టుకుంటే. అయితే విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఇప్పుడు లోపల మాట్లాడుతుంటే ఏం చెప్తుంది అంటే, విడాకులు అయిపోయినాక ఫోన్ చేసి విడాకులు అయిపోయినాయి కదా పెళ్లి చేసుకుందామని అడగడం జరిగిందంట. ఈమె దాన్ని నిరాకరించడంతో తినని కొంచెం ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడని తను చెప్తుంది. ఇరు వర్గాల సైడ్ వినాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అసలు ఏం జరిగిందో నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత మీతో మీ బిడ్డ ఏమని చెప్పింది? నా బిడ్డ ఏమన్నా, మమ్మీ నేనైతే ఏం తప్పు చేయలేను మమ్మీ, వాడు వచ్చి నన్ను గెంటుతుంటే కూడా నేను గెంటేసాను, తినకుండా కింద పడేసి పొడుస్తుండు మమ్మీ, నాకేం తెలియలేదు మమ్మీ, నేను అడ్డం పడ్డా మమ్మీ, నేనేం తప్పు చేయలేను మమ్మీ, వాడు నిన్ను చంపుతాను, ఎవ్వరికి దక్కద్దు, నిన్ను చంపుతాను, భూమి ఉండద్దు అని ధర్నా చేసిండు. నన్ను ఎక్కడో ఓడిచిండు మమ్మీ, నాకేం కాలేదని చెప్పింది. ఇప్పుడే ఈరోజే మాట్లాడింది. నిన్న నుంచి ప్రాణానికి అపాయమే లేదని చెప్పారు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదని చెప్తారు. కానీ ఎంత ఖర్చు అవుతుంది అంటారు? ఎంత అంటే ఇప్పటికైతే 70,000 ఖర్చు అయ్యేది సార్. మా దగ్గర రూపాయి లేదు, కళ్ళు అసలు కనబడతలేదు. మనకి ఎంత ధైర్యం వచ్చింది నా బిడ్డ చేతులు ఎట్లా వచ్చినాయో. ఛాతీలో అయితే నా బిడ్డ ఇట్లా చేతులు అట్లా ఉన్నా, నక్క చెల్లెళ్ళకి లేకుండా అట్లా చేసిండు, నమ్మించి గొంతు కోసిండు. అయ్యా కళ్ళపై పొడిచిన తర్వాత స్క్రూ డ్రైవర్తో, సీజర్తో తన గొంతుని కూడా కట్ చేద్దామని ఆలోచించాడు. కానీ అంతలోపే పోలీస్ సిబ్బంది వచ్చి ఈ డోర్ని బద్దలగొట్టి లోపల శ్రావ్యని మరియు ఆ నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే శ్రావ్యని ఆసుపత్రికి తరలించారు. పాప ఏం పని చేస్తుండే? కాస్మెటిక్ లో చేస్తుంది. ఓకే, కాస్మెటిక్స్ లో వర్క్ చేస్తుంది. ఉదయం ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది? పొద్దున 10:30, 11కు పోతుంది. రాత్రి వరకు ఉంటే ఒక్కోసారి 11 గంటలకు, ఒకసారి 10:30 వరకు ఇంట్లో ఉంటుంది. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ పికింగ్ చేస్తా. నేను రోడ్ నంబర్ 3లో చేస్తా. డెంటల్ హౌస్ పికింగ్, జాడు పోచ చేస్తా నేను, అంతే. ఇంకా పొద్దున నేను 7 గంటలకు పోతాం, మా పిల్ల 10 గంటలకు పోతాం. నేను 6 గంటలకు వస్తాం, మా పిల్ల రాత్రి 10:30, 11 గంటలకు వస్తుంది ఒక్కొక్కసారి. ఒక తెలియని వారితో బంధం కలిపేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి.
వారితో జీవితకాలం ఉంటాననే హామీలు ఇచ్చేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే 7 సెకండ్లో నువ్వు ఇచ్చే మాట 7 అడుగుల వరకు కూడా వెళ్ళని కథనాలు ఎన్నో ఉన్నాయి. 7 అడుగుల వరకు వెళ్ళిన కథనాలలో జీవితకాలం కలిసి లేని కథనాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనిషి అర్థం చేసుకునే బంధాలు మాత్రమే నిలబడతాయి. అర్థం లేకపోతే ఇలానే దాడులకు, గాయాలకు, మరణాలకు పాల్పడతాయి. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. పాప పోయి చెప్పిందంట, నేను పోలేను. మా పాప పోయి ఆంటీ నా ఎంట పడుతుండు మనకంటే మళ్ళా నేను ఎవరితో మాట్లాడితే ఎందుకు, నేను లేడీస్తో మాట్లాడితే ఎందుకు, నేను నా వర్క్ గురించి నేను జెంట్స్తో మాట్లాడితే కూడా నువ్వు అదే పని, నువ్వు చెడు బుద్ధులు చేయడానికే మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు. నా తెరువు రావద్దని చెప్పుండ్రి. చిన్నప్పటి నుంచి పడుతున్నాడు. ఇప్పుడు నేను విడాకులు పెట్టినా కానీ నా ఎంట పడుతుండు. పడద్దంటే మేము ఇప్పటి నుంచి నీకు ఫోన్ రాదు, ఏం రాగా లడ్డు అని చెప్తా, నువ్వు ఏం చెప్పాడు, ఇప్పటి నుంచి ఫోన్ కాల్ రాదు డాలి, ఏం రాదని చెప్పింది వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క. మనకంట వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెప్పిండ్రంట. ఇక అంతే, అదే లాస్ట్. ఎగ్జాక్ట్లీ ఇక్కడే శ్రావ్యని ఫాలో అవుతూ తనను చంపేద్దామన్న ఆలోచన ఉన్నటువంటి మణికంఠ ఎగ్జాక్ట్లీ ఇక్కడే తనని డోర్ పెట్టేసి అతి దారుణంగా దాడి చేశారు. మణికంఠ అనే వ్యక్తి దీనికన్నా ముందు ఎప్పుడు వచ్చిండా? మాకైతే కనవలే. ఎప్పుడు అసలు ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు చూడలేదు? ఇదే ఫస్ట్ టైం చూసడం. శ్రావ్య ఆమె ఎట్లాంటిది, ఆమె ఎలా ఉండేది, ఎవరెవరు ఉంటారు? వాళ్ళ అమ్మ, ఆ పిల్ల ఉంటది. ఫస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు భర్త కూడా ఉండే, ముగ్గురు ఉండ్రి. తర్వాత కొన్ని రోజులు అయినాక భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళిద్దరే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. అయితే ఇప్పుడు ఈ శ్రావ్య అనే అమ్మాయికి ఆల్రెడీ ముస్లిం అబ్బాయితో ప్రేమ వివాహం జరిగింది. విడాకులకు కూడా కోర్టుకు పోయినట్టుగా తెలుస్తా ఉంది. అది ఎంతవరకు మీకు తెలుసా ఆ విషయం? కోర్టుకు పోయిండు తెలుసు, చెప్పింది వాళ్ళ అమ్మ చెప్పింది. ఈ అబ్బాయి తోటి రిలేషన్షిప్పా లేకపోతే ఒక మిత్రుడేనా లేకపోతే పరిచయం ఏంటిది అనేది మీకు ఏమైనా తెలుసా? తెలియదు. వాళ్ళిద్దరు పరిచయం మీకు తెలియదు? మాకు తెలియదు. నిన్ననే చూసిన బాబును. చూస్తున్నారు కదా, శ్రావ్య జిమ్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు మణికంఠ తనను ఫాలో అవుతున్న విషయం, తన వెంట వస్తున్న విషయం శ్రావ్య గమనించలేదు. లోపలికి వచ్చి డోర్ పెట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది శ్రావ్యకి, నా వెంట మణికంఠ వచ్చాడని. కానీ తెలీదు ఎందుకు వచ్చాడనేది. చిన్నప్పటి నుండి స్నేహితుడు అంటున్నారు, పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడంటున్నారు. శ్రావ్య ఇంకొకటితో తిరుగుతుందనే అనుమానం ఈరోజు శ్రావ్య ప్రాణాలను తీసేలా చేసింది. అదృష్టం వశాత్తు ఆ దాడిలో తన ముఖంపై దారుణమైన గాయాలు అవ్వడంతో శ్రావ్య, వాడు నా బిడ్డలు ఎట్లా నరికిండో వాడిని ఎట్లా నరకాలి, నేను నరకాలే వాడిని. వాడు కత్తెర, స్కూల్ డ్రైవరు, మరి కత్తిపీటే ఏమంటావు మనము ఇలా పీటే, దాంతో మొత్తం అన్నిటితో నరికిండు. మేము భూతాల మీద పడంగానే ఆ పిల్లను మేము ఎంత అపూర్వంగా 12 ఏళ్ళకి కన్నది మా చెల్లెలు. ఎదురైన దేవుళ్ళకు మొక్కి చేసి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని కన్నది ఆ పిల్లను. కానీ ఆ పిల్లకు ఇది చేస్తే దేవుడు ఆ రూపం ఇచ్చిండు, ఆ రూపం అంతా ఖరాబ్ చేసిండాడు. వాడిని కూడా అట్లా నరకాలి, మేము అది కోరుకుంటున్నా. అమ్మాయిలు, ఓ అన్నలా, ఓ తమ్ముడిలా, ఓ స్నేహితుడిగా వేదాంత్ నీకు చెప్తున్నాడు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నువ్వు ఏ అడుగేసినా అప్పటి పూర్తి ఆనందం కోసం మాత్రం వేయకు. 1కి 10 అడుగుల తర్వాత ఏం జరుగుతుంది అనే ఆలోచనతో వేయి. ఏదో సోషల్ మీడియాలో పరిచయం అయ్యారనో లేదా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారనో, చిన్నప్పటి నుండి పరిచయం ఉన్నారనో, ఎవరితో అంటే వారితో మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి. మీరు ఈ రోజు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యో, రేపు ఆ ఎమోషన్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆ పర్సన్ వద్దు అంటే ఎదుటి వ్యక్తి కూడా అలానే తీసుకునేలా ఉండాలి. కానీ ఈ రోజు అమ్మాయిలు చేసే చిన్న పొరపాట్లకు వారి ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇక్కడ మారాల్సింది అమ్మాయిలో అబ్బాయిలో కాదు, ఇక్కడ మారాల్సింది ఆలోచన. అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా. మీరు ఈరోజు క్షణిక ఆవేశం కోసమో క్షణిక ఆనందం కోసమో ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తే అది మీ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, వేదాంత్. జై హింద్.